surely we will be honored. నిశ్చయంగా మనం ఘనత నొందుతాము. A proud man will never receive God's honor. గర్విష్ఠుడు ఎన్నడూ కూడా దేవుని యొక్క ఘనత పొందలేడు. No, from there on the top, if water is flowing, river is flowing, ఒక నది ఆ యొక్క పై నుండి అది పారుతుందంటే, the high mountain, ఆ యొక్క కొండల మీద నుండి పారుతుంటే, and when the river flows down, ఆ యొక్క నది కిందికి పారుతున్నప్పుడు where will that river go further? ఆ యొక్క నది ఇంకా ఎక్కడికి వెళ్తుంది? Will it try to climb up to another mountain? ఇంకొక కొండ మీదకి ఎక్కుతుందా? Never. లేదు. The river will seek for the lowest place. ఆ యొక్క నది అనేది ఎక్కడ ఇంకా కింద స్థలం ఉందో దానికి వెళ్ళాలని చూస్తుంది. Yes, God's blessing will come like that. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా వస్తుంది. God's blessing will not climb up to a proud man. దేవుని ఆశీర్వాదం గర్విష్ఠుని మీదకి పారదు. And it will flow to the humble man. దీనుడైన వ్యక్తి మీదకి అది వస్తుంది. What did Jesus say? ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నారు? If any man is like this little child, ఏ ఒక్క వ్యక్తి ఒక చిన్న పిల్లల వలె ఉంటే he is the greatest person in the kingdom of heaven. ఆయన పరలోక రాజ్యంలో ఎంతో గొప్పవాడు. That's what we read in Matthew 18 chapter 4th verse. అదే మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నాము. Remember, జ్ఞాపకం ఉంచుకోండి. there is a warning also from the Bible. బైబిల్లో ఒక హెచ్చరిక కూడా ఉంటున్నది. In the second book of Chronicles, రెండో దినవృత్తాంతాల్లో and 26th chapter, 26వ వచనంలో we read about a king called Uzziah. ఉజ్జియా అనే ఆ యొక్క రాజు గురించి మనం చదువుతున్నాము. While he was 16-year-old young boy, ఆయన 16 ఏళ్ల ఒక యవనస్తుడుగా ఉండినప్పుడు he became the king. ఆయన రాజు అయ్యాడు. As a young man, ఒక యవనస్తుడుగా in the beginning, మొదట్లో he was so humble. ఎంతో దీనుడుగా ఉండినాడు. He feared God. ఆయన దేవుడికి భయపడ్డాడు. For every situation, ప్రతి ఒక్క పరిస్థితిలో, and especially when he faced troubles, ముఖ్యంగా ఆయన కష్టాలు, ఆ యొక్క యుద్ధాలు ఎదుర్కొన్నప్పుడు he immediately ran to God. వెంటనే దేవుడి దగ్గర పరిగెత్తాడు. He asked God, ఆయన దేవుడిని అడిగాడు, sought for his help. దేవుని యొక్క సహాయం గురించి వెతికాడు. God blessed him. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. But in the 16th verse, కానీ 16వ వచనంలో when he was strong, ఆయన బలంగా ఉన్నప్పుడు his heart was lifted up to his distraction. ఆయన యొక్క హృదయము ఆ యొక్క నాశనముకు లేవనెత్తబడింది గర్వంతో. He became very proud. ఎంతో గర్విష్ఠుడైపోయాడు. He got boldness ఆయన to ఎంతో go into the temple of God, not to worship, but to offer sacrifices to God. దేవుని ఆరాధించడానికి కాదు, దేవునికి దాన బలులు అర్పించడానికి వెళ్ళే ధైర్యం తెచ్చుకున్నాడు. See how he wanted. I want to do the job of this priest. ఈ యొక్క యాజకులు చేసే పని నేను చేస్తాను. Am I not the king? ఏంటి నేను రాజును కాదా? Why not I preach? నేను ఎందుకు బోధ చేయను? Why not I be on the platform? నేను ఎందుకు ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఉండొద్దు? Did God call you for that? దేవుడు ఆ పని చేయడానికి నేను పిలిచాడా? He call you, leave everything and come and serve me in the vineyard. సమస్తాన్ని వదిలేసి నువ్వు నన్ను ఆరాధించడానికి నువ్వు రా అని చెప్పు. No, I am the king. లేదు, నేను రాజును. And as a king I will be taking care of the people. ఒక రాజుగా నేను ఈ యొక్క ప్రజలందరినీ చూసుకుంటాను. No, you keep yourself in your job. నువ్వు చేయాల్సిన పనులను ఉండంతే. Be a humble man. దీనుడుగా ఉండు. God will use you. దేవుడు నిన్ను వాడుకుంటారు. God knows how to use you. దేవుడు నీవు ఏ విధంగా వాడుకోవాలో దేవుడికి తెలుసు. You know some people, కొంతమంది ప్రజలు, I want to preach. నేను బోధించాలనుకుంటున్నాను. You give me preaching chance. నాకు ఆ యొక్క బోధించే ఆ యొక్క అవకాశం ఇవ్వండి. Then only I will come to your church. అప్పుడే మీ యొక్క సంఘానికి నేను వస్తాను. You know, people who talk like that, ఎవరైతే ఆ విధంగా మాట్లాడతారో they have no spiritual understanding. వారికి ఆత్మీయ గ్రహింపు అనేది లేదు. The priest, ఆ యొక్క బోధకులు, Azariah, he came. ఆయన వచ్చాడు. O king, ఓ రాజా, this is not your job. ఇది నీవు చేయవలసిన పని కాదు. God anointed the priest to do this. దేవుడు ఆ యొక్క
ఈ యొక్క పని చేయడానికి యాజకులను అభిషేకించాడు. Not you. నిన్ను కాదు. He appointed you as the king over the nation. ఈ యొక్క దేశానికి రాజుగా నిన్ను ఎన్నుకున్నారు. And be humble. నువ్వు దీనుడుగా ఉండు. You know, the Bible says బైబిల్ సెలవిస్తుంది. he became very angry. I- Go home and read 2 Chronicles 26th chapter. ఇంటికి వెళ్ళి చదవండి. రెండో దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. 2 Chronicles chapter 26, the Rondo- whole chapter. రెండో దినవృత్తాంతాలు 26వ అధ్యాయం మొత్తము. The 17th verse says, 17వ వచనం చెప్తుంది. they pleaded with this man. ఈ వ్యక్తితోటి వారు It is ప్రాధేయపడ్డారు. not right for you to do this job. ఈ పని చేయడానికి ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు. See, the Bible says, బైబిల్ సెలవిస్తుంది. the proud people ఆ యొక్క గర్విష్ఠులు will not take the reproof. వారు దిద్దుబాటు తీసుకోరు. And on the contrary, దానికి విరుద్ధంగా if you do that, నువ్వు ఆ విధంగా చేస్తే they will hate you. వారు నిన్ను ద్వేషిస్తారు. I know many hate me. నన్ను ఎంతో మంది ద్వేషిస్తారు, నాకు They తెలుసు. make fun of me. నా మీద వారు పరిహాసం చేస్తారు. Why? ఎందుకు? Not like others. I won't close my eyes to their wrong deeds. వేరే వాళ్ళు తప్పు చేయించినప్పుడు కన్ను మూసుకున్నారంటే నేను మూసుకోను. నాకే వచ్చిందండి. నాకేం వచ్చిందండి? I will happily talk to these people. నేను సంతోషంగా ఈ యొక్క వీరితో మాట్లాడతాను. We are all God's children. మనం అందరం దేవుని యొక్క పిల్లలము. Young man, యవనస్తుడా, you are doing this wrong. నువ్వు ఈ యొక్క తప్పు చేస్తున్నావు. I know that man will hate me if he is not a godly boy. ఒక దేవుని యొక్క బిడ్డ కాకపోతే ఆ యొక్క వ్యక్తి నన్ను ద్వేషిస్తాడు, నాకు I don't తెలుసు. know how many are hating me in their heart. ఎంతో మంది వారి యొక్క హృదయంలో నన్ను ద్వేషిస్తున్నారు, నాకు Because తెలుసు. I am not here to flatter you people. ఏదో మిమ్మల్ని పైకి లేవనెత్తి మంచి మాట చెప్పడానికి నేను ఇక్కడ లేను, పొగడటానికి లేదు. పొగడడానికి లేను. I have to give answer to my God. నేను నా యొక్క దేవుని సమాధానం చెప్పాలి. These people ఈ యొక్క ప్రజలు in the hot sun, వారి ఎంతో ఎండలో, and the severe cold, ఎంతో చలిలో, and how they walked so much distance and came to you, ఎంతో దూరం నడిచి నీ దగ్గరకు వచ్చారు. and with their little ones they came. వారి యొక్క చిన్న పిల్లలతో వచ్చారు. What did you do with them? నువ్వు వారితో ఏం చేసావు? You did not warn them in the due time. వారికి సరి అయిన సమయంలో నువ్వు వారిని హెచ్చరించలేదు. The word which I gave you refused to preach. నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వు బోధించడానికి ఇష్టపడలేదు. Oh, this boy will be offended. అయ్యో ఈ పిల్లవాడు ఆయన కష్టపడతాడండి, And అభ్యంతర పడిపోతాడు. అభ్యంతర పడిపోతాడు. And in his heart he will hate me. ఆయన యొక్క హృదయంలో నన్ను ద్వేషిస్తాడు. ఈయన పెద్ద భక్తుడా? ఈయన పెద్ద భక్తుడా? He may not tell it on my face, నా ముఖం మీద ఆయన చెప్పకపోవచ్చు, but in his heart, ఆయన యొక్క హృదయంలో is he such a wonderful man? ఏంటి నా అంత అద్భుతకరుడా? Why he is correcting me? ఆయన నన్ను ఎందుకు My సరిదిద్దాలి? father is there, నా తండ్రి ఉన్నాడు, my mother is నా there, తల్లి ఉంది. and who is he to correct me and rebuke me? నన్ను సరిదిద్దడానికి గద్దించడానికి ఈయన వారు. And they will hate me. వారు నన్ను ద్వేషిస్తారు. I know some of these young fellows. నాకు తెలుసు కొంతమంది యవనస్తులు నాకు వస్తారు, Turn their face to the other side and walk out. ఇంకో దిక్కు తల తిప్పుకొని నడిచి వెళ్ళిపోతారు. Yes, even this morning, ఈ ఉదయకాలం కూడా I saw one young ఓ fellow. యవనస్తుడిని చూశాను. I was coming closer to my vehicle నా యొక్క బండి దగ్గరకు వస్తుంటున్నాను, and turned his face and walked out. ఆయన తల తిప్పుకొని అటు తిప్పుకొని వెళ్ళిపోయాడు. No respect. ఎలాంటి మర్యాద లేదు. Good morning. గుడ్ మార్నింగ్ Nothing. ఏం లేదు. Hatred. Why? I rebuke. ద్వేషము, ఎందుకంటే నేను ఆయనను గద్దించాను కాబట్టి. I know that. అది నాకు తెలుసు. I have to incur the displeasure, hatred of all these people. ఈ యొక్క ప్రజల యొక్క ద్వేషాన్ని అంతా కూడా నేను ఓర్చుకోవాలి. They loved you, వారిని ప్రేమించాలి, but you did not love them. కానీ నువ్వు వారిని ప్రేమించలేదు. You were afraid of them. వారు నీకు చూసి నువ్వు భయపడ్డావు. Oh, they may not help me tomorrow. రేపు నాకు వారు సాయం చేయలేరు అని. No, friend. లేదు స్నేహితులారా, I have to fear God. నేను దేవునికి భయపడాలి. One day I have to answer God. ఒక రోజు దేవుడికి నేను సమాధానం When చెప్పాలి. I gave these precious souls, ఈ యొక్క ప్రశస్తమైన ఆత్మల్ని నీకు ఇచ్చినప్పుడు how did you deal with them? వారితో నువ్వు ఏ విధంగా ప్రవర్తించావు? When you go to your doctor, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి do వెళ్ళినప్పుడు you go only expecting the doctor will give you some sweet medicine? ఏదో నీకు మంచి తీయనైన ఒక మందు ఇస్తాడని వెళ్తావా? Not only bitter medicine, చేదైన మందే కాదు, and we have to take a knife and cut it open. ఒక కత్తి తీసుకొని దాన్ని కొయ్యాలి. Why? ఎందుకు? They are doctors. వారు డాక్టర్లు, They know what to do. ఏం చేయాలో వారికి తెలుసు.
తెలుసు. When you go all the way to them, అంత దూరం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు only the deceivers will say, "Em parvaledandi." మోసం చేసే వాళ్ళ ఏం There were జరగలేదు. so many deceiving doctors ఎంతో మంది మోసం చేసే డాక్టర్లు ఉంటున్నారు. taking money, taking money, taking money. That's all their aim. వారి యొక్క బుద్ధి అంతా కూడా డబ్బు తీసుకోవాలి, డబ్బు తీసుకోవాలి, డబ్బు They తీసుకోవాలి. say there's a wonderful hospital in Hyderabad. ఇక్కడ హైదరాబాద్ లో ఎంతో అద్భుతకరమైన హాస్పిటల్ ఉందండి. Oh, it's almost like a status symbol. Babu, ఏ hospital? ఏ హాస్పిటల్ కి వెళ్ళామంటే ఫలానా హాస్పిటల్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఆ యొక్క హాస్పిటల్ కి వెళ్ళానండి. చాలా పెద్దవాడు అన్నమాట. ఓ చాలా పెద్దవాడు అన్నమాట. హాస్పిటల్ వెళ్ళామంటే ధనవంతుడు. వాట్ అబౌట్ మీ ఇంటి దగ్గర ఉన్న మంచి హాస్పిటల్ ఉంది? మీ ఇంటి దగ్గర ఒక మంచి హాస్పిటల్ ఉంది. అదేంటండి గవర్నమెంట్ హాస్పిటల్? అదేంటండి గవర్నమెంట్ హాస్పిటల్? మేమంతా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోము. మేము ఫ్రీగా ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకోము. అరే యు నో దట్ సిస్టర్, షీ ఈస్ వర్కింగ్ దేర్. అక్కడ పనిచేయుచున్న సిస్టర్ నీకు తెలుసు కదా. షీ ఈస్ అ డాక్టర్ దేర్. ఆమె అక్కడ డాక్టర్. షీ ఈస్ అ స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ దేర్. ఆమె అక్కడ స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్. ఓకే, దే ఆల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళందరూ మంచోళ్ళే అండి. బట్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ అండి. చీప్ హాస్పిటల్. అది చాలా చీప్ హాస్పిటల్, చవకైన హాస్పిటల్. థౌజండ్స్ లో కట్టాలండి, వేలల్లో కట్టాలండి. సో వెన్ దే గో టు సచ్ హాస్పిటల్, అలాంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచి పిచ్చివాడు వచ్చి మాకు దొరికాడు. మంచి వెర్రోడు మాకు దొరికాడండి. నైస్ మ్యాడ్ ఫెలో హ్యాస్ కమ్ టు అవర్ హాస్పిటల్. మంచి పిచ్చోడు మాకు దొరికాడు. 20,000. 20,000 అవుతుంది. Yes, we are ready. కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. But that is not the end. అంతే, దాంతో ఆగిపోదు. You have to undergo that test. ఆ టెస్ట్ తీసుకోవాలి. For that, దానికి 5,000. 5,000 కావాలి. Then next day, దాని తర్వాత no, some other test. ఇంకొక టెస్ట్. For that, another 6,000. దానికి ఇంకొక 6,000. Like that. ఆ విధంగా They made the patients to stay there in order to grab money without any conscience or any fear of God. ఎలాంటి మనసాక్షి లేకుండా, దేవుని భయం లేకుండా ఆ యొక్క పేషెంట్ల దగ్గర నుండి డబ్బు తీసుకోవడానికి ఆ విధంగా చేస్తారు. You have to stay there. నువ్వు అక్కడే ఉండాలి. You have to stay there. నువ్వు ఇక్కడే ఉండాలి. In order to get relief or deliverance, నువ్వు ఈ యొక్క విడుదల పొందాలంటే, healing, స్వస్థత పొందాలంటే it may take 1 week. ఓ వారం పట్టొచ్చు. Next week he will tell you. వచ్చే వారం మీకు The చెప్తాను. next week వచ్చే you have to వారం stay 1 more week. ఇంకో వారం నువ్వు ఉండాలి. How they plunder, they steal money from the poor people. ఎలాగ బీదవారి దగ్గర నుండి డబ్బు దొంగలిస్తున్నారు. Not only poor people, బీదవారి దగ్గర any other నుండి, person. ఎవరి దగ్గర నుండి అయినా Unrighteous way, ఆ నీతి లేకుండా, no fear of God. దేవుని భయం లేకుండా. Friends, స్నేహితులారా, do we have fear of God? మనకు దేవుని యొక్క భయం ఉంటున్నదా? Uzziah did not have the fear of God. ఉజ్జియాకు ఆ యొక్క దేవుని యొక్క భయం లేకుండింది. We should not rebuke the scorners, the Bible says. ఆ యొక్క పరిహాసం చేసేవారిని మనము వారికి గద్దింపియొద్దని బైబిల్ సెలవిస్తుంది. Because they will hate you. ఎందుకంటే వారు నిన్ను ద్వేషిస్తారు. And at the same time the Bible says, అదే విధంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, reprove the people who are having understanding. ఆ యొక్క గ్రహింపు ఉన్న వారికి నువ్వు సరిదిద్దు అనేది. Proverbs 9:8. సామెతల గ్రంథము 9